ప్రభువులలో పాల్పొందక మునుపు పరిశుద్ధ లేఖనముల నుండి కొన్ని మాటలను మనము ధ్యానించి ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదవగలరు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు వాళ్ళ దగ్గరికి మనం వచ్చినప్పుడల్లా ఒక మాట మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో మన వ్యక్తిగత జీవితాలను మనం పరీక్షించుకుంటున్నాం. అనేక పర్యాయములు ఏమవుతుందంటే, ఏ కార్యాన్ని మనం తరచుగా వారం వెంబడి వారము చేస్తూ వస్తామో ఆ పనిలో ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడుతుంది. ప్రతి ఆదివారం చేసేదే కదా అని ఒక చులకని భావము ప్రతి ఒక్కరికి వస్తుంది. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయము అంటే, నా ఎదుట నా ప్రభువు సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన ముఖకాంతి నా మీద పడుతోంది, నా రహస్య పాపములు నాకు తేటగా కనబడుతున్నాయి. ఇప్పుడు అంటే తప్పించుకునే అవకాశము నాకు ఎక్కడా లేదు. అనేక పర్యాయములు మన జీవితంలో మనము చేసిన తప్పిదములు అవని, పాపములు అవని, ఆజ్ఞ అతిక్రమములు అవని, ఇది లేఖనానికి విరుద్ధము అని తెలిసి కూడా ఆ తాత్కాలికమైన ఆనందం కొరకు, క్షణికమైన ఆనందం కొరకు, క్షణికమైన సంతృప్తి కొరకు ఏదైతే మనం చేసుకుని ముందుకెళ్ళిపోతున్నామో వాటిని ఈ జీవం కలిగిన దేవుని ముఖకాంతిలో అవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. మానవుని ఇందాక అన్న చెప్పినట్టు మనిషికి ఉన్న పెద్ద జబ్బు ఏంటి తెలుసా? మర్చిపోవడం. తాను చేసిన పాపము మర్చిపోతాడు, వెంటనే నేను చేశాను అనే సంగతి వారికి గుర్తురాదు. కానీ దేవుని బిడ్డలకు ఉండే గొప్ప ధన్యత ఏంటంటే, ఎప్పుడెప్పుడు మనం దేవుని సన్నిధి లోపలికి వస్తామో ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తాడో మన రహస్య పాపములన్నిటినీ మనకి తేటగా కనపడడమే కాదు, మనకి జ్ఞాపకం కూడా వస్తాయి. నిజమే కదా, నేను ఈ పాపము చేశా. అందుకు వాటిని సరిచేసుకునే గొప్ప ధన్యత దేవుని ప్రజలకు ఉంది. అందుకే క్రైస్తవుని జీవితము అంతకంతకు తేజరిల్లును అని సామెతల గ్రంథంలో రాస్తుంది. ఎలా తేజరిల్లుతుందంట? ఉదయం 5ంటికి సూర్యోదయం అయినప్పుడు ఎంత వెలుతురు ఉంటుంది? వెలుతురు ఉండదు, కానీ గంట గంటకు సూర్యుడు పైకి వస్తున్న కొలది వెలుగు పెరుగుతూ ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితం మహిమ నుండి అధిక మహిమలోకి రోజుకి వెళ్తూ ఉండాలా. కనుక మనం అందరం ఆ ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ఆ ఎదుగుదల ఉందో లేదో నేను చూసుకోవాలి. రోజుకి ఆ ప్రకాశము ఎక్కువ అవుతుందా లేకపోతే రోజుకి తరిగిపోతుందో నేను చూసుకోవాలి. నేను ఎంత దేవునికి సమీపంగా వెళ్తానో అంతగా ఎక్కువగా నాలో ఉండే లోపాలు, నాలో ఉండే పాపము నాకు ఇంకా తేటగా కనపడడం ప్రారంభం అవుతుంది. కానీ ఏ రోజు నేను ఏ పాపము చేశాను అనుకున్నాను అని నోటితో అన్నానో ఆ రోజు నేనేమన్నాను? పరోక్షంగా నాలో అసలు పాపమే లేదు. అంటే నేను యేసుక్రీస్తు ప్రభు మేము సమానంగా ఉన్నాము అనే మాటకి అర్థం. అపవిత్రమైన ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఎలాగో అలాగా మనకి అపవిత్రత ఖచ్చితంగా అంటుకుంటుంది. కనుక నాలో పాపము లేదని చెప్పడానికి మనం సరిపోం. ఏదో ఒక విషయంలో 10 మందికి కనిపించే పాపం మనం చేయకపోయి ఉండొచ్చు, నరహత్య చేయకపోయి ఉండొచ్చు, ఎవరిని చెయ్యెత్తి చేసుకోకపోయి ఉండొచ్చు. కానీ కంటికి కనబడని పాపములు. అందుకనే ప్రభువు అన్నాడు, మీరు వ్యభిచరించవద్దని విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు స్త్రీని మోహపు చూపుతో చూసిన వెంటనే మీరు వ్యభిచారం చేసినట్టే. కనుక ఇది బయటికి కనపడదు. కనుక ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలోకి వస్తానో ఆయన ముఖకాంతి నా మీద పడుతుందో వెంటనే ప్రభువు అదిగో
పోయిన వారము ఫలానా రోజు నీ చూపులో తేడా ఉంది, నీకు తెలుసా అంటే, అయ్యో ప్రభు, ఇగో అక్కడ నువ్వు అబద్ధం ఆడవు గుర్తుందా, నాకు గుర్తే లేదు ప్రభు. ఇది దేవుని ప్రజలకు ఉండే గొప్ప ధన్యత. ఇక్కడికిక్కడ సరి చేసుకోవడానికి, ఇక్కడిక్కడ బాగు చేసుకోవడానికి. అయ్యో ప్రభువా, నేను అపవిత్రుడిని అయిపోయా. ఈ మధ్యాహ్నము మనము ధ్యానించే అంశం, మనం దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనం పరీక్షించుకుంటున్నాము కాబట్టి, ఎప్పుడైతే మనము విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూస్తామో మనకేం కనబడుతుంది అంటే, ప్రభువు 90% ప్రభు జీవితం ఉంది, కేవలం 10వ వంతు మాత్రమే అందరికీ కనబడే పరిచర్య ఉంది. ఇది ఎలా మనం తెలుసుకోవాలి అంటే, ప్రభు జీవితకాలం మొత్తం అంతా కలిపి ఎంత, 33.5 సంవత్సరాలు. ఏమండి, అందులో పరిచర్య జీవితం ఎంత, 3.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలని 3.5 సంవత్సరాలతో భాగారిస్తే ఎంత వస్తుంది, 10వ వంతు. అర్థమవుతుందా? కాబట్టి ఇది మనకి ఏం నేర్పిస్తోంది అంటే, నేను 90% ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి, కేవలం 10వ వంతు మాత్రమే మన క్రైస్తవ జీవితాలు, మనం జీవించే మన క్రైస్తవ జీవితాలు 90% ఎలా ఉంటుంది, నోటితో చెప్పుకునేటట్టు ఉంటుంది. నేను ఇలాగండి, నేను అలాగండి. కేవలం 10వ వంతు మాత్రమే, అందులో మనం చెప్పిన వాటిలో 10వ వంతు మాత్రమే మనం జీవిస్తూ ఉంటాం. చెప్పుకునేది 90% ఉంది, కానీ ప్రభు జీవితం 90% చెప్పుకొనని జీవితం. ఉదయం కూడా మనం విన్నాం, ప్రభు చేసిన కార్యాలు కొన్నే ఇందులో రాయబడి ఉన్నాయి. అలా ఆ లెక్కనైతే ఒకడు రాయడం మొదలు పెడితే భూలోకంలో ఉండే ఏ గ్రంథాలు కూడా సరిపోవు అంట. ఆయన అన్ని కార్యాలు చేశాడు, కానీ నోటితో పలికింది ఎన్ని రోజులు, 3.5 సంవత్సరాలు మాత్రమే. ఏమండి, ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే, ప్రభువు జీవితాన్ని కనుక మనము ధ్యానిస్తే, ఎందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి అంటే, మన పాపములు క్షమించాడు, పరలోకమందు తండ్రితో సమాధానపరిచాడు, మనల్ని స్వస్థపరిచాడు. ఏమండి, పరలోక రాజ్యం యొక్క నిరీక్షణనిచ్చాడు, పరసంబంధమైన కుటుంబముతో మనల్ని చేర్చాడు, ఒక శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించాడు, భయము నుండి విడిపించాడు. ఈ మాటలన్నీ అయిన తర్వాత వీటన్నిటికంటే శ్రేష్టమైంది ఏది చేశాడో అది మనం ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి. చాలామంది దీన్ని నమ్మరండి, అందుకే క్రైస్తవ జీవితాలలో డొల్లతనం అనేది కనబడుతూ ఉంటుంది. మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మీరు గమనిస్తే ఎంత చక్కటి మాట రాసుందో మీరు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14-15 వచనాలు గమనించగలరు. మా ద్వారా చాలు. ఫస్ట్ నేను నమ్మాల్సింది, మనం అందరం నమ్మాల్సింది ఏంటంటే, క్రీస్తు మనలను విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు. అంటే విజయం ఎప్పుడు ఎవరిదై ఉండాలి, దేవుని బిడ్డలది అయి ఉండాలి. దేవుని బిడ్డలకు ఓటమి అనేదే ఉండదు. అయితే ఏ విషయంలో ఓటమి ఉండదో, ఏ విషయంలో మనకి విజయము రావాలో ఇది మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సరేనా? ప్రభువా, ఇదిగో నా శత్రువు వాకిట్లో నిలబడున్నాడు, వాడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నా, నువ్వు నాకు విజయముని. నో, అలాంటి విజయం కొరకు మాట్లాడలేదు ఇక్కడ. మనం క్రీస్తు జీవితాన్ని, ప్రభు జీవితాన్ని దగ్గర నుంచి చూస్తే మనకి ఏం కనబడుతుంది? ప్రభు దేని మీద విజయం
విజయము సాధించాడంటే నాలో పాపము తన జీవితానికి అపవిత్రత అంటకుండా విజయం పొందాడు. అందుకనే సవాలు చేయగలిగాడు. నాలో పాపం ఉందని ఎవరైనా రుజువుపరచగలరా? చూసారా, అపవిత్రమైన లోకంలోకి నేను వచ్చి నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటుని, ఇది నీకు నాకు చూపించి నేర్పించి వెళ్ళాడు. కనుక మనకి దేంట్లో విజయము రావాలి అనేది మనం కొంచెం ఆలోచన చేయాలా. అలాంటి విజయముతో కూడిన జీవితాన్ని నీ నుండి నా నుండి సమాజానికి ప్రత్యక్షపరచాలని ప్రభు ఆశపడ్డాడు. అయితే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. గమనించండి 15వ వచనం. రక్షింపబడిన వారి పట్లను నశించుచున్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాం. ఎవరికి సువాసన? ఈ క్రీస్తు సువాసన ఎవరికి? ఇద్దరికి, రక్షింపబడుతున్న వారికి నశించుచున్న వారికి, ఇద్దరికి క్రీస్తు సువాసన. ఇప్పుడు దేవుని నమ్ముకున్నామని మనం అందరం చెప్తున్నాము కదా, మన నుండి ఆ క్రీస్తు సువాసన మరి రక్షింపబడుతున్న వారికి నశించుచున్న వారికి వెళ్తుందా? అపోస్తలులైతే ఆ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు, కానీ మనం ఇవ్వగలుగుతున్నామా? మనం ఏమై ఉన్నామో ఫస్ట్ చూడండి. ఎంత చక్కటి మాట రాస్తుందో మళ్ళీ చదువుతా, మీరు జాగ్రత్తగా మీ బైబిల్లో అలా ఉందో లేదో చూసుకోండి. మా ద్వారా, క్రీస్తు ద్వారా కాదు, మా ద్వారా. ఈ మాట నువ్వు నేను చెప్పాలి. మా ద్వారా, నా ద్వారా. ప్రతి స్థలమందును, అంటే మేము ఎక్కడెక్కడికి వెళ్తామో ప్రతి స్థలమందును మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా ద్వారా క్రీస్తు సువాసన. ఈ విషయంలో దేవుడు నీకు నాకు విజయాన్ని ఇస్తాడు. ఈ విషయంలో దేవుడు నన్ను విజయోత్సవంతో ఊరేగించాలని ఆశపడుతున్నాడు. ఏమండి, ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, సాక్ష్యం యొక్క సువాసన కాదస్మా. క్రీస్తును గూర్చిన జ్ఞానం అంటే ఏంటి? నేను ఎంతగా క్రీస్తుని తెలుసుకున్నానో అంతగా నా జీవితము ఆయన లాగా దైవ స్వభావంలోకి రూపాంతరం చెందడం. నాకు క్రీస్తు గూర్చిన జ్ఞానాన్ని నేను రోజు రోజుకి నేను పెరుగుతున్న కొలది నా వ్యక్తిగత జీవితం ఆ జ్ఞానానికి అనుగుణంగా మార్చుకోవాలి. నా ప్రభు ఇలాగున్నాడని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అలాగున్నానా లేదా అని నేను చూసుకోవాలి వ్యక్తిగతంగా. నా వ్యక్తిగత జీవితంలో ఆ మార్పు వస్తేనే క్రీస్తు యొక్క పరిమళ సువాసన రక్షింపబడుతున్న వారికి నశించుచున్న వారికి ఇద్దరికీ అందుతుంది. లేదంటే నా పుత్తి మాట మాత్రమే మిగిలింది. ఏం లేదు, మాట ఒక్కటే ఉంది, ఏం లేదు, క్రీస్తు సువాసన లేదు. క్రీస్తు సువాసన లేదంటే ఆ మాటకి అర్థం ఏంటి? ప్రభు జీవం లేదు నాలో. దాన్ని వివరిస్తూ కింద రాయబడి ఉంది చూడండి. యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడుతున్న వారి పట్లను నశించుచున్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుతున్న వారికి జీవపు వాసనగాను ఉన్నాము. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీలో నాలో ఆ వెలుగు ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభువు 4వ వచనంలో ఏనాల్సిందే, ఆయన యందు జీవముండెను, ఆ జీవము ఈ లోకమునకు వెలుగై ఉండెను. అంటే నీకు నాకు ఉన్న వెలుగు ఏంటా వెలుగు? ప్రభు యొక్క జీవం. ప్రభు జీవమే నీకు నాకు వెలుగై ఉంది. కనుక ఒకవేళ ప్రభు స్వభావము కానీ ఆ ప్రభు జీవము నాలో లేదు అంటే వెలుగు లేదు. వెలుగు లేదు అంటే క్రీస్తు సువాసన కూడా లేదు. ఇది మనము కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఎంతవరకు నాలో క్రీస్తు జీవం ఉంది, నేనెంత ఆత్మీయున్నో అది ముఖ్యం కాదు.
దాని గురించి నేను సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సార్లు మనకు అదొక శోధన. మన సాక్ష్యంలో ఎక్కువ మన గురించి మనం పొగుడుకుంటున్నట్టు చెప్తాను. నేను ఇన్ని బాధలు పడ్డా, నేను ఇన్ని కష్టాలు పడ్డా, నాకు ఇన్ని ఎదిరింపులు వచ్చాయి, ఇన్ని బెదిరింపులు వచ్చాయి, ఇన్ని దెబ్బలు తిన్నా, బాత్రూంలో ప్రార్థన చేసుకున్నావు. కనుక వ్యక్తిగత సాక్ష్యము విన్న దానిని బట్టి మనం అర్థమైపోతుంది క్రీస్తు సువాసన ఎంతవరకు ఉంది, ప్రభు వెలుగు ఎంతవరకు ఉందో. సాక్ష్యము అన్న మాటకు అర్థం ఏంటి? నా జీవితంలో ప్రభువుని కనపరచడం. సాక్ష్యము అన్న మాటకు అర్థం ఏంటి? ప్రభువుతో నాకు ఉండే అనుబంధం, ప్రభువుతో నాకు ఉండే అనుభవాలను నేను వెల్లడిపరచడం. కనుక సాక్ష్యంలో ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలి, నేను కాదు. కనుక ఒకరి సాక్ష్యమును బట్టి వాని ఆత్మీయ కొలతను మనం వేసుకోవచ్చు. ఏమండి, ఇది మనము ఫస్ట్ ఈ మాట మనము పరీక్షించుకోవాలి. అయితే ఈ పరీక్షించుకునే క్రమంలో ఏమండి మనము గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండు సువాసనలు, మరణపు వాసన వస్తుంది, జీవపు వాసన వస్తుంది. వ్యక్తిగతంగా నా నుండి ఎలాంటి వాసన వస్తుందో అది నేను కనిపెట్టుకుని ఉండాలి. నాలో ప్రభు జీవము లేకపోతే అప్పుడు మరణపు వాసన. ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రెండు, నశించుచున్న వారికి మరణపు వాసన వస్తున్నందున ఈ నశించే వారు ఏం చేశారు? ప్రభువుని తీసుకెళ్ళి సిలువ వేసేశారు. అర్థమైందా? రక్షింపబడుతున్న వారికి క్రీస్తు సువాసన అయితే, నశించుచున్న వారికి ఏమైంది? అది మరణపు వాసన వస్తుంది. కనుక వాళ్ళు తట్టుకోలేకపోయారు. అబ్బే లాభం లేదు, ఈయన బతుకున్న రోజులు ఈ మరణపు వాసన మన ముక్కుకు పట్టేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఇదే వాసన. అంటే పరోక్షంగా ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళినా మన పాపము మనకి భూతద్దంలో కనబడుతూ ఉంటుంది. మన నుండి పాపపు దుర్వాసన మనకే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈయనను మనం లేపేస్తే మనకి స్వేచ్ఛ వచ్చేస్తుంది. మన ఇష్టానుసారంగా మన పాపలోకంలో మనం జీవించవచ్చు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఉంది. ప్రభువు నేను రక్షించుకుని ఈ సమాజంలో ఉప్పుగా వెలుగుగా ఉంచాలని ఆశించినందున ఈరోజు మనం ఎలాంటి ఎరోమా అంటారు ఇంగ్లీష్లో, ఎలాంటి సువాసనను మనం వెదజల్లుతున్నాము? ఎలాంటి సువాసన మనం వెదజల్లుతున్నాం? మన నుండి ఎలాంటి సువాసన? మనం ప్రభువుని తీసుకుని వెళ్తున్నామా కూడా? ప్రభు పరిమళ సువాసన మన నుండి వస్తుందా? ఈ విషయాన్ని మనము కొంచెం ఆలోచన చేసుకోవాలి. మొట్టమొదటి అవసరత, క్రీస్తు సువాసన నా నుండి నిత్యము పరిమళిస్తూ ఉండాలి అంటే, క్రీస్తు సువాసన నా నుండి నిత్యము అందరికీ అందుతూ ఉండాలి అంటే 3 విషయాలని కలిగి ఉండాలి. ఒకటి, నా మనస్సాక్షి, అది నిర్మలంగా ఉండాలి. ఏమండి, ఎల్లప్పుడూ ఆల్వేస్ ఆ విషయంలో నేను వెంటనే క్షమాపణ అడగడం, వెంటనే ప్రభు రక్తంలో కడుక్కోవడం, వెంటనే నేను చేసుకుని, ఈ మనస్సాక్షి కనుక నిర్మలంగా ఉందనుకో, క్రీస్తు సువాసన నా నుండి వెదజల్లే విషయంలో ఏ ఆటంకము మనకి కనపడదు. ఇది ఫస్ట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. అపోస్తుడైన పౌలు ఈ మాట నువ్వు నేను చెప్పగలగాలి. 4వ వచనం, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా నేను ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. అంటే సాటి మనిషి ఎదుట నా యందు నాకు ఏ దోషం, అంటే సాధ్యమైనంత వరకు నేను వాక్యానుసారంగానే నేను నడుచుకున్నా. నాలో ఏ దోషము నాకు కాని రావట్లేదు. తెలియకుండా ఒకవేళ నేను నిద్రలో కానీ కల్లో కానీ నేను పాపం చేస్తే, అందుకనే ఇందుని బట్టి నేను నీతిమంతుడని ఎంచబడను, నేను పోటుగాడిని నేను అనట్లా. కానీ నాకు తెలిసినంత వరకు, నాకు గ్రహింపున్నంత వరకు మాత్రం వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించడానికి ప్రయత్నిస్తూ వచ్చా. ఎక్కడైతే నేను పాపము చేశానో వెంటనే సరి చేసుకున్నా,
నేను నిర్మలమైన మనసాక్షి కలిగి ఉన్నాను. ఈ మాట పౌలు చెప్పగలుగుతున్నాడు. ఏమండి, ఈ అనుభవంలో కనుక నువ్వు కూడా ఉంటే అప్పుడు దేవుడు నీ నుండి ఆయన పరిమళ వాసనలు క్రీస్తు ద్వారా రప్పించగలరు. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి కారణం ఏంటంటే మన ద్వారా క్రీస్తు యొక్క పరిమళ వాసన నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో నీకు తెలిసిన ప్రతి వారికి అందేటట్టు నిన్ను రక్షించుకున్నాడు. అలాగ మనము మన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఒక ప్రశ్న, ఒకవేళ నాకు ఏ రంగంలో అయినా ఏదో ఒక రంగంలో నా జీవితంలో ఏదో ఒక విషయంలో దేవుని వెలుగు నా మీద పడింది. ఇప్పుడు నాకు అది తెలిసింది. ఇంతకు ముందర ఎన్నడూ నాకు తెలియని విషయం జీవం కలిగిన దేవుడు నాకు దాన్ని బయలుపరిచాడు. అలాంటి అనుభవాలు ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండాలి. యాజ్ యూ కీప్ గ్రోయింగ్, నువ్వు ప్రభువులో ఎదుగుతున్న కొలది దినదినము ఏదో ఒక విషయం, నీకు తెలియని ఏదో ఒక విషయంలో క్రీస్తు వెలుగు నీ మీద ఆ విషయం మీద పడుతూ ఉండాలి. ప్రతిరోజు నీకు ఈ విషయం నాకు ఇంతకు ముందర ఎన్నడూ తెలియదు, ఈరోజు దేవుడు నాకు బయలుపరిచాడు. ఇది నిరంతరము కొనసాగవలసిన ప్రక్రియ. ఆల్వేజ్, నిరంతరం. నాకు ఇంతకు ముందర తెలియదు, ఈరోజు దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు కనుక ఈ విషయంలో నన్ను నేను సరి చేసుకుంటా. ఏ రోజు కనుక నీకు అనుభవం లేదో ఆ రోజు నువ్వు పరోక్షంగా ఏమని సాక్ష్యం ఇస్తున్నావు? నాలో ఇంకా పాపం లేదు. ఒకవేళ అదే మాట నిజమైతే నీ నుండి క్రీస్తు పరిమళ సువాసన వస్తూ ఉండాలి. రావట్లేదు అంటే ఎక్కడో లోపం ఉంది. ప్రభునందు ఏ పాపము లేదు గనక ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆ పరిమళ వాసనను వెదజల్లుకుంటూ వెళ్ళాడు. అందుకని దండోపదండాలుగా జనం ఆయన వెంట వెంబడిస్తూ వచ్చారు. ఆయన స్థానంలో ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, మనల్ని రక్షించాడు, ఆయన సంఘంలో కూర్చుండబెట్టాడు, ఆయన మాటలన్నీ మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. దేనిని బట్టి ఎందుకు ఇలాగా అంటే నా జీవితంలో క్రీస్తుకు అన్లైక్ క్రైస్ట్ అంటే ప్రభువుని పోలి లేని ప్రాంతాలన్నిటి మీద ప్రభు వెలుగుపడాలి. ఇగో ఈ రంగంలో నేను ప్రభువుని పోలి లేను, దాని మీద ప్రభు తన వెలుగును ప్రకాశిస్తాడు. ఇగో ఇక్కడ నేను ప్రభువుని పోలి లేను, ఇక్కడ ప్రభు వెలుగు ప్రకాశిస్తాడు. ఎక్కడెక్కడ వెలుగు ప్రకాశిస్తున్నాడో అక్కడక్కడ ఆ రంగంలోనే క్రీస్తుని పోలి ఉండడానికి నన్ను నేను అప్పగించుకుంటూ ఉండాలి. ప్రభువా, ఇగో ఇక్కడ నేను నీలాగా లేను, నువ్వు నన్ను బాగు చేయి. క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం అంటే ఉత్తి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇది కాదు. ఈ రంగంలో నేను క్రీస్తుని పోలి లేను, ఓర్పు విషయంలో నేను క్రీస్తు పోలి లేను, సహనం విషయంలో నేను క్రీస్తు పోలి లేను, కోపం విషయంలో నేను క్రీస్తు పోలి లేను. ఇలాగైతే నేను బాగు చేసుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి. కానీ నా జీవితాన్ని నేనేం చేస్తున్నా? లోకంలో ఖర్చు పెట్టేస్తున్నా, వేస్ట్ చేసేస్తున్నా. నేను మళ్ళీ చెప్పా, ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు, సమయాన్ని మాత్రం కొనుక్కోలేవు. ఒకరోజు ఇవాళ గడిచిపోయిందా, ఈరోజు మళ్ళీ రాదు. కనుక నీ జీవితాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావో జాగ్రత్తగా చూసుకో. దేని మీద ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మనిషి అన్నీ కొనుక్కోవచ్చు, ఆయుష్కాలాన్ని కొనుక్కోలేడు. ఇది కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ పని ఎందుకు చేయాలి? ప్రతిరోజు క్రీస్తు స్వరూపానికి వ్యతిరేకమైన పరిస్థితి నా జీవితంలో ఉంటే దాన్ని నేను ఎందుకు సరి చేసుకోవాలి? సరి చేసుకోకపోతే కాదా అంటే ఒక హెచ్చరిక ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం
పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 216 పేజీ. పదిహేడవ వచనం, తీర్పు దేవుని ఇంత యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్త అవిధేయులైన వారి గతి ఏమవును? ఇప్పుడు దేవుని సువార్త వినని వారి గతి ఏమవుతుంది అది పక్కన పెట్టండి, కానీ తీర్పు ఎక్కడ మొదలవుతుందంట? మన దగ్గర మొదలవుతుంది. అంటే సినిమా స్టార్టింగ్ ఎవరి దగ్గర? మనతో స్టార్ట్ అవుతుంది. అందుకే మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇగో ఈ రంగంలో నేను క్రీస్తుని పోలి లేను, ఇక్కడ నేను మారాలా. ఇగో ఇక్కడ నేను క్రీస్తు పోలి లేను, ఇక్కడ నేను మారాలా. అండ్ ఇది ప్రతిరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడుతూ ఉండాలా, ప్రతిరోజు ప్రభువుని బతిమాలుకుంటూ ఉండాలా. ప్రభా, ఇంకా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయి. ఏ రంగంలో నేను అలాగ లేనో నువ్వు నాకు చూపించు. ఐ వాంట్ టు చేంజ్. ఎందుకంటే తీర్పు నా ఇంటి దగ్గర నుంచి మొదలవుతుంది. నేను తీర్పుకు వచ్చి శిక్షా విధి నాకు కలగకుండానట్లు ఆ తీర్పు నా ఇంటి మొదలవ్వక మునిపే నన్ను నీ స్వారూప్యంలోకి మార్చు. ఇందులో నీ స్వార్థం ఉంది, నా స్వార్థం ఉంది, మన స్వార్థం ఉంది. మనం జాగ్రత్త పడద్దా? చెప్పండి. 4 రోజులు పంచాయతీ నీళ్లు వదలరు అని చాటింపేశారు. ఏం చేస్తున్నా? ఇంట్లో కుండ, చిప్ప, చెంబు, చెంచా ప్రతిదీ నీళ్లు నింపుకుని పెట్టుకోవట్లేదా? దాన్ని జాగ్రత్త అంటారు. ఎందుకంటే వచ్చే 4 రోజులు నీళ్ళు రావు కనుక దొరికిన కాడికి ఎక్కడ ఏది ఉన్నా సరే మొత్తం నీళ్లతో నింపి పెట్టేసుకుంటున్నాం. అవునా కాదా? ఇది జాగ్రత్త అంటారు. కానీ మనం దేని విషయంలో ఇంకా జాగ్రత్త పడాలంటే తీర్పు నా ఇంటి దగ్గర మొదలవుతుంది, తీర్పు నా కుటుంబంతో మొదలవుతుంది, తీర్పు నాతోనే మొదలవుతుంది. కనుక ఏ రంగంలో నేను క్రీస్తుని పోలి లేనో ఆ రంగం పైన దేవుని వెలుగు కొరకు మాటి మాటికి ప్రభు దగ్గరికి వెళ్తూ ఉండాలి, మాటి మాటికి ప్రభుని అడుగుతూ ఉండాలి. నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచ్చాయి. ఆ వెలుగులో నేను నిన్ను పోలి ఉన్నానో లేదో నేను చూసుకుంటా. ఏ రంగంలో నేను పోలి లేనో ఆ రంగంలో నిన్ను నేను బతిమాలుకుంటా. అర్థమవుతుందా? ప్రేమ సహోదరుడా, సహోదరి, ఇది చాలా అవసరం. ఒకవేళ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అని రాస్తుంది. దేవుడు ఎంత గౌరవంగా నిన్ను చూస్తున్నాడో ఒకసారి చూడు. అరే బాబు, నీకు నువ్వే తీర్పు తీర్చుకో. ఆ పని కనుక నువ్వు నమ్మకంగా చేయకపోతే ఆ పని నేను చేయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభు చేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పు? ప్రభువే తీర్పు తీర్చే పని దగ్గరికి వచ్చాడు అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకని ప్రభు ఏమంటున్నాడు? సమయం ఉండగానే నీకు నీవే విమర్శించు, నీకు నీవే తీర్పు తీర్చు. ఏంటి తీర్పు? ప్రభు, ఈ ప్రాంతంలో నేను నిన్ను పోలి లేను. ఇగో ఇక్కడ నా మాట నీ మాటలాగా లేదు. ఇగో ఇక్కడ నా ప్రవర్తన నీ ప్రవర్తనలాగా లేదు. దాన్ని మార్చు ప్రభువా, నన్ను మార్చు. నీ ఒంటి మీద దెబ్బ పడకుండా, నీకు శిక్ష విధించకుండా నువ్వు ఎక్కడెక్కడ అడిగావో అవన్నీ ప్రభువు బాగు చేస్తానంటున్నాడు. కానీ గౌరవప్రదంగా నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ అంతటా నువ్వే వచ్చి నా దగ్గర ఒప్పుకో. ఇక ఇక్కడ నేను లేను ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా నేను లేను. మిగతా వారికి నేను బహుశా నోటితో నేను ఎంతో నీతిమంతుడని చెప్పుకోవచ్చు, కానీ నీ దగ్గర నేను అబద్ధం ఎలా చెప్పగలను? నీ దగ్గర ఏదైనా దాగుద్దా? అంతరంగంలో తల్లి గర్భంలో పిండంగా పడినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు. నా ప్రతి రహస్యము నీకు తెలుసు. నీ దగ్గర నేనేం దాస్తాను చెప్పు? ఇంకా ఇక్కడ లేను నేను. కనుక ఆయన రాకడ మునిపే నువ్వు ఈ పని చేసుకున్నావు అనుకో, నువ్వు ధన్యుడవు. నీ ఆయుష్కాలం అంతట్లో క్రీస్తు సువాసన వెదజల్లుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సువాసన వెదజల్లుకుంటూ వెళ్తూ ఉంటావు. నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుంది. నువ్వు ఏది చేసినా అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. 1 కొరింథీ 10:31లోకి వచ్చేస్తాం. మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేస్తాం. ఎందుకంటే మన జీవితమే అలాగ మారిపోతుంది. దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తాం.
అప్పుడు ఇంకా చూసుకోకర్లేదు నేను చేసేది దేవునికి మహిమ కాదా, అంతవరకు చూసుకోకర్లేదు ఇంకా. ఇప్పుడైతే ప్రతిసారి చూసుకుంటూ ఉండాలి, ప్రతిసారి ఆలోచించుకుంటూ, అరే ఈ పని నేను చేస్తే దేవునికి మహిమ ఉందా లేదా. అప్పుడు నా జీవితమే దేవునికి మహిమకరంగా మారిపోతే నేను ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏది చేసినా, నేను భోజనం చేసినా, పానం చేసినా ప్రభులాగా. ప్రభు తన జీవితకాలం అంతా నన్ను నేను మహిమపరచుకోవడానికి రాలే, నన్ను నేను సంతోషపరచుకోవడానికి రాలే, నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలే. చూసా, ఎక్కడ ఆయన లేడు, ఎక్కడ ఆయన లేడు. ఏముంది? ఆయన జీవితమే కనబడుతూ ఉంటుంది. ఆయన ప్రసంగాలు ఎంత 3.5 సంవత్సరాలే, 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు 6 నెలలు అయితే జీవితమే ఉంది. దాని గురించి ఎక్కడ రాయబడలేదు. ఏమండి, కీర్తనకారుడు ఒక మాట అన్నాడు చూడండి, 36వ కీర్తన 36వ కీర్తన కీర్తన గ్రంథం 36వ కీర్తన 9వ వచనం. నీ అంత జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నీ వెలుగు పొందితేనే మేము వెలుగు చూస్తాం, లేకపోతే మేము ఏం చూస్తున్నాం? చీకటినే చూస్తున్నాం. నీ వద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగును చూస్తున్నాం. కనుక వెలుగు చూడాలంటే నువ్వు మాటి మాటికి ప్రభు దగ్గరికి రావాలి. కనుక ప్రియమైన సహోదర సహోదరి, మనిషికి ఉన్న పెద్ద దుర్బుద్ధి ఇది మనం ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం. వి ఆల్ హ్యావ్ దిస్ వీక్నెస్. ఈ బలహీనత మనందరిలో ఉంది. ఇక్కడ నిలబడి నీ వాక్యం బోధించే నా దగ్గర నాకెంత ఉందో, ఎదురుకుండా కూర్చుని వాక్యం వినే నీకు కూడా, మనందరికీ ఇది ఉంది. దీని నుండే మనం విడిపించబడాలి. అదేంటి చెప్పు, చెప్పండి. ఏంటా బలహీనత? ఇట్స్ అ వీక్నెస్, అదొక వ్యాధి. ఇక్కడే మనందరం మార్పు చెందాలి. ఆ వ్యాధి ఏంటి చెప్పండి? అందరికీ ఉంది. నేను ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు నన్ను నేను పరీక్షించుకునే దానికంటే నేను ఇతరులందరినీ పరీక్షిస్తా, నన్ను తప్ప. అర్థమవుతుందా? ఇది ఎలాంటి శోధన అంటే, ఎప్పుడు నేను మిగతా వారికి తీర్పు తీర్చేవాడిగా ఉంటా. ఇది శోధన. కానీ దేవుడు ఎందుకు అలాగా అంటే, ఆయన వెలుగు నాకు దొరకలేదు కాబట్టి, నేను చీకట్లో ఉన్నాను కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆ చీకట్లో నన్ను నేను చూసుకోలేకపోతున్నాను కాబట్టి మిగతా వాళ్ళని నాకు కనబడుతున్నారు కనుక నేను వాళ్ళకి తీర్పు తీరుస్తాను. కానీ ఎప్పుడైతే ఆయన వెలుగు నా మీద ప్రకాశిస్తుందో అప్పుడు నాకు మిగతా వాళ్ళు ఎవ్వరూ కనబడరు, నేనే కనబడతా. అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ అనుభవం ఎక్కడుందో తెలుసా? నాకు సాయం చేయండి ఎవరైనా. మీరు ఇవన్నీ వినేశారు ఆల్రెడీ, నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను అంతే, కొత్తగా అనిపిస్తుంది ఒకవేళ మీకైతే. వెలుగు పడక మునుపు, వెలుగు పడిన తర్వాత ఈ అనుభవం ఎక్కడ కనబడుతుంది మనకి? నాకు వెలుగు పడక మునుపు నా అనుభవం ఇది, వెలుగు పడిన తర్వాత నా అనుభవం ఇది, పక్క పక్కనే ఉన్నాయి. ఎక్కడ చెప్పండి? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూస్తే, అయ్యో నీకు శ్రమ, మీరు ఇలా ఉన్నారు, అయ్యో నీకు శ్రమ, నీకు ఇలా ఉన్నారు, అయ్యో మీకు శ్రమ, మీరు ఇలా ఉన్నారు అన్న ప్రవక్త అయిన యెషయా 6వ అధ్యాయంలో నేను దేవుని కనులారా చూచి తిని అన్నగాని ఏమన్నాడు తెలుసా? అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన నేను అనే మాట 6వ అధ్యాయంలోకి వచ్చి. ఇది ఎప్పుడెప్పుడు మన దేవుని సన్నిధిలోకి వస్తాము, ఎప్పుడెప్పుడు మన చూపు ఆయన మీద పడుతుందో, వీళ్ళిలా వాళ్ళలా అనేదే అసలు వాళ్ళు కనబడితే కదా నీకు, వాళ్ళు ఎవ్వరు కనపడరు. ఎవరు కనిపిస్తారు? జీవం కలిగిన దేవుడు, నిలువెత్తు పరిశుద్ధుడు నా ఎదురుకుండా నుంచుండగానే నాకు నా మీద నాకే అసహ్యం, నా మీద నాకే సిగ్గు, నా మీద నాకే అయ్యో దిగంబరును, నా మానాన్నే కప్పుకోనా, నా పవిత్రతనే దాచుకోనా?
అయ్యో ప్రభువా పవిత్రమైన పెదవుల గలవాడును, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని దేవా. యువతల పక్క పేజీలో ఏమంటున్నాడు, అయ్యో వాళ్ళకి శ్రమ, వాళ్ళు ఎంత పాపంలో ఉన్నారు, అయ్యో వీళ్ళు ఎంత పాపంలో ఉన్నారు, అయ్యో వీళ్ళెంత పాపం చేశారు, అయ్యో వీళ్ళెంత పాపం చేశారు. తన గురించి ఒక్క మాట అనుకోవట్లే. ఎప్పుడైతే జీవం కలిగిన దేవుణ్ణి ఎదుర్కొన్న నిలువెత్తు పరిశుద్ధ దేవుణ్ణి చూశాడో అప్పుడేమన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనము మధ్య జీవించుచున్నాను. ఈ మార్పు మనందరిలో రావాలి. మనందరికి కూడా అదే జబ్బు ఉంది. మనం దేవుని మందిరానికి వస్తే వాళ్ళ గురించి తీర్పు తీరుస్తాం, కానీ మన గురించి మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? నన్ను నేను విమర్శించుకోవడానికి వస్తున్నాం, నాకు నేను తీర్పు తీర్చుకోవడానికి వస్తున్నా. అలా చేయకపోతే దేవుడు నా పని చేస్తాడు. దేవుడు చేసినప్పుడు అయితే చాలా నమ్మకంగా చేస్తాడు, ఏమాత్రం కనికరం లేకుండా చేస్తాడు. ఈరోజు ఆయన కనికరం కలిగిన దేవుడిగా ఉన్నాడు కనుక నా మీద కనికరపడుతున్నాడు. ఆ న్యాయాధిపతి సీటు మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎటువంటి కనికరాన్ని చూపించడానికి వీల్లేదు. కాబట్టి ఈ మాట మనము అర్థం చేసుకోవాలా? ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఈ 2 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని నేను కనులారా చూచాను. చూసావా, నేను నశించిపోతున్నా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయము. ఈరోజు ఒకవేళ నువ్వు మిగతా వాళ్ళకి తీర్పు తీస్తున్నావు అంటే నీ చూపులు, నీకు అసలు యేసుక్రీస్తు ప్రభు మీద నీ చూపులు లేనేలేదు. యు ఆర్ నాట్ లుకింగ్ అపాన్ ద క్రైస్ట్. నువ్వు ప్రభువుని చూడట్లేదు. కాబట్టి నువ్వు మిగతా వారికి తీర్పు తీర్చి నీ సమయాన్ని, నీ ఆయుష్కాలాన్ని వృధా చేసుకుంటావు. ఇవాళ నువ్వు కోల్పోయిన అవకాశం మళ్ళీ తిరిగి రాదు. కనుక దేవుడు నీకు ఎప్పుడైతే అవకాశం ఇస్తున్నాడో అప్పుడే కనుక నీ జీవితాన్ని నువ్వు సంరక్షించుకోకపోతే, అప్పుడే కనుక నీ జీవితాన్ని నీవు తీర్పు తీర్చకపోతే నువ్వు పరోక్షంగా ఏం చేస్తున్నావు? ఈ అవకాశాన్ని ప్రభువా నువ్వే తీర్చు అంటున్నావు. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చాడంటే మన పరిస్థితి ఏంటి? తీర్పు మన దగ్గర మొదలవుతుంది. నువ్వు ఎవరెవరికి తీర్పు తీర్చావో వారికి ఏమవ్వదు. నష్టపోయేది ఎవరు? నేనే. కనుక నేను మాటికి ప్రభు దగ్గరికి వచ్చేది దేనికి? ప్రభువా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయి. కీర్తనాకారుడు 139వ కీర్తనలో అన్నట్టు, నా రహస్య పాపములు నీ ముఖకాంతిలో నాకు చూపించు. లేకపోతే నేను ఎంతో నీతిమంతుడిని అనుకుంటున్నాను ప్రభువా. ఏమండి, ఇదెంతో అవసరం మనందరికీ, మనందరి జీవితాలలో ఇది చాలా ప్రాముఖ్యం. 2 విషయాలే ఎప్పుడు ఈ రిఫరెన్స్ మర్చిపోవద్దు. మన గమ్యం ఏంటి? 1 యోహాను 3:2. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయనను పోలి ఉండాలి. ఇది మాత్రం నికరం, ఇది మారదు. ఇంకా ఆయనను పోలి ఉండాలా వద్దా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. కానీ ఇది మాత్రం నికరం. ఇది ప్రభు చెప్పాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము, మనమందరము ఆయనను పోలి ఉందుము. ఎవరెవరు ఆయన పోలి ఉండరో వాళ్ళు అసలు అక్కడ ఉండరు, అక్కడ చేరరు. ఎవరు ప్రభువుని పోలి ఉన్నారో వారు మాత్రమే అక్కడ ఉంటారు. అప్పుడే ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. కనుక క్రైస్తవ జీవితం నేను నమ్ముకున్నాను, ఇక్కడ మునిగితే అక్కడ తేలుతాను అనేది కానే కాదు. ఇప్పుడు ప్రభు ఆ మాట చెప్పాడు కనుక రోజు మనం పొద్దున్నే లేవంగానే అద్దంలో మన మొహాలో ఎలా అయితే మనం చూసుకుంటూ ఉంటామో, సబ్బెట్టి మొహం కడుక్కుంటాం, మళ్ళీ అద్దంలో చూసుకుంటాం. ఎక్కడైనా ముటిములు మచ్చలు ఉంటే దాన్ని కప్పడానికి పౌడరు, స్నోలు, ఎన్ని రకాల రాసి దాన్ని సంరక్షణ చేస్తామో, అలాగే వాక్యపు వెలుగులో ప్రభువుని ఆత్మీయ నేత్రాలతో చూసుకుని
నిజంగా మన జీవితం అలాగుందో లేదో మనం దాని విషయంలో పట్టింపు కలిగి ఉంటాం. మెలకుగా ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, దైవజనుడు ఏమన్నాడు తెలుసా? మూడు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మూర్ఖుడు జ్ఞానము లేకపోవటం వలన తన వ్యక్తిగత జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటాడు. జ్ఞాని జ్ఞానము ఉండుట వలన తన జీవితాన్ని సంరక్షించుకుంటాడు. మేధావి ఇతరుల దోషాలను చూసి, ఇతరుల తప్పుల్ని చూసి తన జీవితాన్ని మెరుగుపరుచుకుంటాడు. మామూలుగా తనకున్న జ్ఞానాన్ని బట్టి మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇంకెవరైనా తప్పు చేస్తే అవి చూసి దాన్ని కూడా వీడు, అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో, రేపు నేను కూడా ఈ పొరపాటు చేసే అవకాశం ఉంది, నేను కూడా ఈ పాపం చేసే అవకాశం ఉంది. ఇది మేధావి, అందరికంటే పైన ఉన్నవాడు ఇలాగా ఆలోచన చేస్తాడు. మీరు కూడా మర్చిపోవద్దు. అవివేకి అనుకో, వివేకం లేని వాడు ఏం చేస్తాడు? నిర్లక్ష్యంగా ఉంటాడు. దేవుని నమ్ముకున్నాం, చాలు, మేము వెళ్ళి దండం పెట్టుకున్నాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మేము బాగానే ఉన్నాం. నువ్వు వాడికి ఎన్నైనా చెప్పు, వాడికి వివేకం లేదు, వాడు అలాగే ఉంటాడు. ఇప్పుడు వివేకం ఉన్నవాడు తన వివేకాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని, బైబిల్లో ఉండే వాక్యాన్ని బట్టి కొద్దో గొప్ప సంరక్షించుకుంటాడు. కానీ ప్రభువునందు మేధావి అయిన వాడు ఏం చేస్తాడంటే తన జీవితం సంరక్షించుకుంటే కాకుండా ఇతరుల తప్పులను బట్టి తన జీవితాన్ని ఇంకా సరిదిద్దేసుకుంటూ ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్. అందుకనే మాటికి ఎలా, ఇక్కడ ఇంకొక మాట, యెషయా గ్రంథము 6వ అధ్యాయం కింద చదవండి అమ్మా. 8వ వచనం. అప్పుడు మనగా ఆయన, నీవు పోయి మీరు నిత్యము నివసించుదురు కానీ, నిత్యము వినుచుదురు కానీ, ఇదిగో చూసారా, ఇది ప్రమాదం. ఈ 9వ వచనాన్ని జ్ఞాపకం ఉండించుకోండి. ఇది ప్రమాదం. నువ్వు పోయి ఈ జనులతో ఇట్లా నువ్వు ఏమనాలంట, మీరు నిత్యము వినుచుందురు. మనమందరం వినట్లేదా? మీరు నిత్యము వినుచుందురు కానీ, అది ఏ ప్రయోజనం? విన్నావు కానీ ప్రయోజనం ఏంటి? చూసావు కానీ ప్రయోజనం ఏంటి? ఇది ప్రమాదం. మనం ఉత్తి వినుట వలన, ఉత్తి చూచుట వలన వచ్చేది కాదు. వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి గోజాడాలా, ప్రభు నీ ముఖ కాంతి. ఎలాగా? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ విధవరాలు, తనకు అన్యాయం జరిగింది, తన ఆత్మీయ జీవితం అపవిత్రమైపోయింది. ఎలాగ వెళ్ళి అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఎలా గోజాడుతూ వచ్చింది? మాటికి తన పని పూర్తవ్వనంత వరకు విడిచిపెట్టలే. అలాంటి పట్టుదల ఉండాలి ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి. ప్రభువా, నీ పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత నాకు లేనంత వరకు నేను నిన్ను వదలను. మాటికి ఆయన సన్నిధిలో గోజాడుతూనే ఉండు, ఆయన బతిమాలుకుంటూనే ఉండు, ఆయన వేడుకుంటూనే ఉండు. అలా చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? లూకాసు వార్త 18వ అధ్యాయం, ఇక్కడ కూడా 9వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం ఈ విధవరాలు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే నేటి క్రైస్తవునికి సాదృశ్యంగా ఉంది. అదిగో చూసారా, ఏ ఉద్దేశంతో ఈ ఉపమానం చెప్పాడో కూడా ప్రభు చెప్తున్నాడు.
కనుక నేను నీతిమంతుడను అని కనుక నేను అనుకుంటూ, ఎంతో చక్కగా రాశాడు చూడు, తామే నీతిమంతులమని తమను నమ్ముకుని తృణీకరించి ఈ ఉపమానం చెప్తున్నాడు. కనుక వద్దు, నేను ఆత్మీయుని అని నేను చెప్పుకోవద్దు, జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త, నేను ఎంతో ఆత్మీయుని నువ్వు చెప్పుకోకు, నిన్ను నీవు నమ్ముకోకు. నా ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తే నీ కన్నాలన్నీ స్పష్టంగా కనబడతాయి. కనుక రా, నా సన్నిధికి రా, నా సన్నిధికి రా. నా ముఖకాంతి నీ మీద ప్రకాశింపజేస్తా, నీ రహస్య పాపమును నీకు చూపిస్తా, నిన్ను నీవే విమర్శించుకునే తరుణము నీకు ఇస్తా, అవకాశం నీకు ఇస్తా. నేను తీర్పు తీర్చను అస్మా నీకు, నేను శిక్ష విధించను నీకు. నువ్వు నా సొత్తు, నా స్వరక్తం ఇచ్చి నిన్ను నేను కొనుక్కున్నా. నిన్ను శిక్షించడానికి కాదు, నీకు అవకాశం. నీకు నువ్వే తీర్పు తీర్చుకో. ఏం తీర్పు తీర్చాలి? మనమే ఏం తీర్పు తీర్చాలి? ప్రభువా, నేను అపవిత్రుడు, ఈ రంగంలో నేను నిన్ను పోలి లేను, ఇగో ఇక్కడ నేను నిన్ను పోలి లేను, నా మాట నిన్ను పోలి లేదు, నా ప్రవర్తన నిన్ను పోలి లేదు, నా హృదయం నుండి ఆ దురాశ ఉంది, నా హృదయాన్ని సంపూర్ణంగా నేను నీకు ఇవ్వలేదు. నా దురాశను ఆశించినంతగా నేను నిన్ను ఆశించలేదు. ఈ లోకంలో ఒక నటనా జీవితాన్ని జీవిస్తున్నా, అంతే. నువ్వు తీర్పు తీర్చుకోవాల్సిన తీర్పు ఏంటి? నిజం చెప్పడమే. నీ అంతరంగంలో నిజాన్ని నువ్వు నోటితో ఒప్పుకుంటే సరిపోద్ది. అండ్ ఈ విధవరాలు మాటి మాటికి సిగ్గుపడకుండా అన్యాయసుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినట్టు నువ్వు నేను గనక అలాగే మాటి మాటికి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఏ ఏ రంగంలో ప్రభువా నేను నిన్ను పోలిలేనో ఆ రంగాలను నువ్వు నాకు చూపించు, నన్ను నీ పోలికలోకి తీర్చిదిద్దు, నన్ను చెక్కాలనిపిస్తే చెక్కు, నరకాలనిపిస్తే నరకు, ఫలింపని ప్రతి తీగను నువ్వు తీసివేసే. ఎందుకు చేస్తాడంటే అలా చేస్తే ఉన్న తీగలు ఇంకా ఎక్కువ ఫలాలు ఫలించేటట్టు, ఫలింపని ప్రతి తీగను నీ నుండి నరికి తీసేస్తాడు. నీ ఆత్మీయ ఆరోగ్యం కొరకు మాటి మాటికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభు నేను ఇప్పుడు మనకు ఉండే గొప్ప సమస్య ఏంటి తెలుసా? నాకు అలా ఉండాలని ఉంది. నేను ఎప్పుడైతే నీ వాక్యం వింటున్నానో, ఎప్పుడైతే నీ వర్తమానం వింటున్నానో, నాకు వెంటనే అనిపిస్తుంది నేనంత దౌర్భాగ్యుడు, నేను అలా లేను, నేను అలా ఉండాలి అనిపిస్తుంది. కానీ కొంచెం సేపటికి నేను మర్చిపోతున్నా. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్తున్నాము కాబట్టి సరైన వైద్యం జరుగుతుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మనం చెప్తే అప్పుడు ఏమవుతుంది? ఉన్న ఆరోగ్యం కోల్పోతుంది. అలాగే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా, పైగా ఆయన అందరి ఆంతరములను ఎరిగినవాడు, ఆయనకి తెలియని సంగతే లేదు. అలాంటప్పుడు ఇంకా దాపరికం ఏముంది? గడిదిగుడ్డు. మన పాపములు మనము ఒప్పుకుని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆ విషయంలో ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనక తన నీతిని బట్టి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రుడిగా చేస్తాడు. అదే కదా మనకి కావాలి. నా పవిత్రత ప్రభు పవిత్రతకు సరి సమానంగా ఉండాలి, నా నీతి ప్రభు నీతికి సరి సమానంగా ఉండాలి. అంటే నాకు ప్రభు పరిశుద్ధత కావాలి, ప్రభు నీతి కావాలి. అందుకని ప్రభు ఏమన్నాడు? శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా మీరు అసలు దేవుని రాజ్యంలోనే, నా రాజ్యంలోనే ప్రవేశించరన్నాడు. కనుక శాస్త్ర నీతి పరిశీలన నీతి కంటే మన నీతి అధికము కావాలి అంటే మనకి దేవుని నీతి ఉండాలి, దేవుని పరిశుద్ధత ఉండాలి. అది దేవుడు ఒక్కడే మనకి ఇవ్వగలడు, ప్రభు ఒక్కడే మనకి ఇవ్వగలడు. కనుక ప్రభు బలలో మనందరము పాలు పొందక మునుపు ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మన నోటి మాట కంటే 90% మన జీవితమై ఉండాలి.
ఇట్ షుడ్ బి 90% లైఫ్, 10% మినిస్ట్రీ. మన పరిచర్యను బట్టి మనకి రేపు తీర్పు తీర్చబడదు. మన పరిచర్యను బట్టి మనకు తీర్పు తీర్చబడదు. మన జీవితాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. దేవుడు నువ్వు ఎంత పరిచర్య చేసావో అది చూడడం. దేవుడు నువ్వు జీవించిన జీవితం ఎలా జీవించావో అది చూస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.